ప్రభాస్ అప్కమింగ్ మూవీ రాజా సాబ్ మీద అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణ ఖర్చు కల్కి కంటే తక్కువ ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా అయితే కల్కితో ఈక్వల్గా అయితే ఉండబోతుందంట. ఉత్తరాది బయర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ అయితే ఫైనలైజ్ కాలేదు. తక్కువ ఖర్చుతో నిర్మాతలు ఊహించని స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ కాకుండా ఈ సినిమాకైతే 130 CR అయితే బిజినెస్ రేంజ్లో జరుగుతుందంట. ఇక ఈ సినిమా అప్డేట్ వస్తే బస్ మరింత పెరగచ్చు. కానీ మేకర్స్ తొందరపడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాను 2025 సమ్మర్కి అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్లో కాబట్టి ఆ మంత్లో అయితే విడుదల తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంది. మరి టాలీవుడ్లో చాలామంది హీరోలు అయితే లేడీ గెటప్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవి, గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్, మేడం మూవీలో రాజేంద్ర ప్రసాద్, ఇలా వీరితో పాటు ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు. తాజాగా విశ్వక్సేన్ కూడా ఈ లిస్టులో చేరాడనే చెప్పాలి. అవును, విశ్వక్సేన్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి అయితే వెళ్ళబోతుంది. అదే లైలా మూవీ. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా, జిబ్రాన్, తనిష్క్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా అయితే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే ఇయర్ 2025 ఫిబ్రవరి 14న ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు మేకర్స్. మరోపక్క విశ్వక్సేన్ లేడీ గెటప్ సోషల్ మీడియా అయితే వైరల్గా మారింది. ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు కల్కి కూడా ఊహించని రేంజ్ కంటే ఎక్కువగానే హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి సలార్ ది సీజ్ఫైర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన సలార్ సౌర్యంగ పర్వం చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడంట. ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్కు ఆగస్ట్ 10th నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు రాజాసాబ్ చిత్ర షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొంటాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది మనం చూడాలి. కల్కిలో కృష్ణుడికి అర్జున్ దాస్ అయితే వాయిస్ ఇచ్చారు. సో దానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మన అర్జున్ దాస్. కొన్ని వారాల క్రితం స్వప్న కాల్ చేసి కల్కిలో లార్డ్ కృష్ణకు డబ్బింగ్ చెప్పమని అడిగారు. నేను అమితాబ్ బచ్చన్తో మాట్లాడతానని వారు చెప్పే వరకు సంకోచించాను. నేను హైదరాబాద్కు రాగానే అమితాబ్ సార్ డబ్బింగ్ విన్నాను. అతని దిగ్గజ వాయిస్ విని స్కూల్లో డైలాగ్స్ని మిమిక్రీ చేయడం జ్ఞాపకం వచ్చింది. నేను అతనితో డైలాగులు పంచుకుంటానని గ్రహించడానికి కొంత సమయం అయితే పట్టింది. స్వయంగా సేకరించిన తర్వాత నేను డబ్బింగ్ చెప్పడం ప్రారంభించానంటూ చెప్పుకొచ్చారు. తనపై నమ్మకం ఉంచినందుకు నాగశ్విన్ మరియు స్వప్న దత్తలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితకాల విజయాన్ని సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ అద్భుతమైన పనిలో భాగం కావడానికి నన్ను అనుమతించినందుకు వైజయంతి మూవీస్ స్వప్న, నాగశ్విన్, ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ సార్, దీపికా మేడం, కమల్ సార్ మరియు సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు సమీపంలో థియేటర్లో కల్కిని చూడండి. చిన్నప్పుడు బచ్చన్ సార్ డైలాగులు పంచుకోవాలని కల్లో కూడా అనుకోలేదు. ధన్యవాదాలు టీమ్ కల్కి. ఎవరైనా నన్ను అడిగితే మేరా పాస్ బిల్డింగ్ హై, ప్రాపర్టీ హై, బ్యాంక్ బ్యాలెన్స్ హై, బంగ్లా హై, గాడి హై, క్యా హై తుమారా పాస్, మేరా పాస్ బచ్చన్ సార్కే సాత్ ఏక్ డైలాగ్ హై అని చెప్పి గర్వంగా చెబుతానని అన్నారు. అర్జున్ దాస్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారుతుంది. పుష్ప 2 మూవీ ఫైనల్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఇక తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ని స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ 4 రోజుల పాటు సాగనుందని చిత్ర యూనిట్ చెబుతుంది. కాగా ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్తో పాటు చిత్రంలో కీలక నటీనటులు పాల్గొంటున్నారు. ఇక ఈ షెడ్యూల్లో ప్రస్తుతం పుష్ప 2 మూవీకి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. భారీ సెట్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్తో పుష్ప 2 చిత్రం షూటింగ్ టాకీ పార్ట్ పూర్తవుతుంది.